2025 ఐపీఎల్ ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ఈ సీజన్లో ఫస్ట్ టైం సూపర్ ఓవర్ని చూసాం. ఓడిపోయే మ్యాచ్ను ఢిల్లీ అద్భుతంగా గెలిచింది. మొదట రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ ఓపెనర్స్లో జేక్ ఫ్రేజర్ నిరాశపరిచాడు. 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ డక్అవుట్ అయ్యి మ్యాచ్లో నిరాశపరిచాడు. 3వ వికెట్కు కేఎల్ రాహుల్, అభిషేక్ పురాల్ కలిసి 63 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 38, అభిషేక్ పురాల్ 49 పరుగులు చేసి అవుట్ అయ్యారు. స్టబ్స్ 34, అక్షర్ పటేల్ 34, అశుతోష్ శర్మ 15 పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలింగ్లో ఆర్చర్ 2 వికెట్లు, అసరంగా తిక్షానా చెరో వికెట్ తీశారు. 189 పరుగుల టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ అందించారు. శాంసన్ 31 పరుగులు చేసి రిటైర్డ్గా వెనుతిరిగాడు. జైస్వాల్ 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రియాన్ పరాగ్ 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. నితీష్ రాణా 51, ధ్రువ్ జురేల్ 26, హెట్మేర్ 15 పరుగులు చేశారు. రాజస్థాన్ లాస్ట్ ఓవర్లో గెలవాలంటే 9 పరుగులు చేయాలి. కానీ రాజస్థాన్ 8 పరుగులు చేసింది. దీంతో ఈ సీజన్లో మొదటి సూపర్ ఓవర్ జరిగింది. రాజస్థాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే స్టార్క్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రాజస్థాన్ 11 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. 12 పరుగులు చేసి చేయడానికి వచ్చిన ఢిల్లీ 4 బంతుల్లోనే మ్యాచ్ను ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవడానికి ముఖ్య కారణం స్టార్క్. ఈ మ్యాచ్లో స్టార్క్ ఢిల్లీ తరపున హీరోగా మారాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.